కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్లోని సైదాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో షేర్ ద విజన్ సేవా సంస్థ 200 మంది బాధితులకు 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సొంతంగా కదలలేని, మెదలలేని దయనీయ స్థితిలో ఉన్న కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు ఆ సేవా సంస్థ అధ్యక్షుడు నారాయణరావు, కోశాధికారి పాల్ సద్గుణారావు చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్లోని సైదాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో షేర్ ద విజన్ సేవా సంస్థ 200 మంది బాధితులకు 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సొంతంగా కదలలేని, మెదలలేని దయనీయ స్థితిలో ఉన్న కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు ఆ సేవా సంస్థ అధ్యక్షుడు నారాయణరావు, కోశాధికారి ఫాల్ సద్గుణరావు చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ నగరం నలుమూల నుంచి వచ్చిన 200 మంది బాధితులకు, వారి సహాయకులకు భోజనం సమకూర్చారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు నారాయణరావు మాట్లాడుతూ, మానవత్వంతో స్పందించే మనసున్న తన మిత్ర బృందంతో కలిసి షేర్ ద విజన్ సంస్థను ఖమ్మంలో ప్రారంభించి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనాథ విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు, వృద్ధాశ్రమాలకు, మానసిక దివ్యాంగులకు, నిస్సహాయులైన నిరుపేదలకు జీవనానికి అవసరమైన నిత్యావసర సరుకులను, దుప్పట్లను, వస్త్రాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. జన్యు సంబంధమైన సమస్యతో కండరాల క్షీణత వ్యాధికి గురైన వారు ఒకరి సహకారం లేనిదే కాలు సైతం కదలలేని, సొంతంగా చేతితో ఆహారం తినలేని దయనీయమైన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధికి చికిత్స లేకపోవడం, వ్యాధిని నిరోధించే బలమైన పోషకాహారం కొనుగోలు చేసే శక్తి పేదలకు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కుటుంబాలను ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని కోరారు. తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ, బాధితులకు నెలకు 15,000 పింఛన్ మంజూరు చేయాలని, కేర్ టేకర్లను నియమించాలని, తమకు సానుభూతి కాదు సహకారం కావాలని ప్రభుత్వాన్ని కోరారు. షేర్ ద విజన్ సంస్థ కోశాధికారి ఫాల్ సద్గుణరావు, ఐఏఎస్ సదర్న్ పోలీస్ ఎస్ఐ పృథ్వీరాజ్, యాకత్ పూర ప్రాంత భాజపా నాయకుడు వీరేందర్ యాదవ్, కండరాల క్షీణత బాధితుల సంఘం నాయకులు పాల్గొన్నారు. పిల్లలందరికీ భోజనం అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి, మీ దగ్గరికే వస్తాయి సరుకులు. ప్రత్యేక సదుపాయాలు సాధిద్దాం. సార్ ఒక ఫోటో ఇక్కడ చూడండి, అందరూ ఫోటో ఒకసారి ఇక్కడ చూడండి. క్షీణతతో బాధపడుతున్నారు. ఒక 200 కుటుంబాలకు మేము సహాయం చేయడం జరిగింది. వారు ఏంటంటే వారి పనులు వారు చేసుకోలేరు. చూశారు, వీల్ చైర్లో ఉన్నారు. వారు ఏదైనా పని చేసుకోవాలంటే వారికి ఇంకొకరు సహాయం కావాలి. సో వారి కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేయాలి. సో వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులు మొత్తానికి 20 రోజులు సరిపోయేమైన రైస్ బ్యాగు, గ్లాసరీస్ వారికి మేము సహాయం చేయడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
వేరే వాళ్ళ పక్కలకి ఇవ్వండి. అదిగా